బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరొక్కసారి సోషల్ మీడియా వేదిక చాలా ఎక్కువగా కనిపిస్తున్నారు. అంటే గతంలో కూడా చాలాసార్లు కనిపించారు. బట్ ఈసారి మరొక్కసారి సినిమా డైలాగులకి సంబంధించినటువంటి అంశంతో ఆయన మరొక్కసారి ఇప్పుడు సోషల్ మీడియా వేదిక కనిపిస్తున్నారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒక్కసారి చూసినట్టయితే, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న ఒక జిల్లాలో మీడియాతో మాట్లాడినటువంటి సందర్భంగా ఆయన ఏదైతే గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పుష్ప 2కి సంబంధించినటువంటి రప్ప డైలాగ్ ఏదైతే ఉందో అది ఎంత పెద్ద వైరల్ అయింది. అసలు ఆ డైలాగు సోషల్ మీడియా వేదికగా రాజకీయంగా ఎంత రచ్చని క్రియేట్ చేసిందో మన అందరికీ తెలిసిందే. ఎందుకంటే అధికార పార్టీ అయినటువంటి కూటమిలో ఉన్నటువంటి కార్యకర్తలు, నేతలు అదే డైలాగ్ను ఉద్దేశించి అపోజిషన్ పార్టీతో మాట్లాడినటువంటి తీరు మనం చూసాము. ఎట్ ద సేమ్ టైం ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు కూడా ఆ డైలాగ్ను ఉద్దేశించి తెర మీదకి తీసుకొచ్చి మాట్లాడినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఇప్పుడు ఆ డైలాగ్ను ఉద్దేశిస్తూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరొకసారి ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొని రావడం జరిగింది. సినిమా డైలాగులు అనేవి కేవలం సినిమా లవర్స్ని ఎంజాయ్ చేయటానికి, వాళ్ళని ఎంటర్టైన్ చేయటానికి మాత్రమే ఆ డైలాగులు సినిమాలో వాడతాను తప్పితే ఆ డైలాగులు నిజ జీవితంలో వాడితే అస్సలు సెట్ కాదు, అసలు ఏమాత్రం కూడా అదంత మంచి విషయం కాదు అన్నట్టుగా కూడా ఆయన ప్రస్తావించినటువంటి అంశాలు మనం చూసాము. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఆయన సినిమా డైలాగులు ఆయన మరొకసారి గుర్తు చేసుకున్నారు. అంటే సింహం గడ్డం గీసుకోదు, నేను గడ్డం గీసుకుంటాను, మిగతాదంతా సేమ్ టు సేమ్ అంటూ ఆయన ఒక సినిమాలో చెప్పినటువంటి డైలాగ్ ఏదైతే ఉందో ఆ డైలాగ్ను ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అది కేవలం సినిమా లవర్స్ ఎంజాయ్ చేయడం కోసం మాత్రమే, వాళ్ళు అభిమానించే హీరోలు ఆ డైలాగ్ని సినిమాలో చెప్తే ఏ విధంగా ఉంటుందో అంతవరకు బాగుంటుంది, కానీ అదే డైలాగ్ని నిజ జీవితంలోనూ రాజకీయంగాను వాడితే మాత్రం అస్సలు సెట్ కాదు అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం మేం పీకలు కోస్తాం అనే అంశం మీద కూడా ఆయన మాట్లాడినటువంటి తీరు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఒకవేళ మీరు పీకలు కోస్తాను అని అంటే మరి మేము షర్ట్ తిప్పుకొని రెడీగా ఉంటామా, లేం కదా అనే కోణంలో కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే మాత్రానికి సినిమా డైలాగుల్ని రాజకీయంలోకి లాగి రాజకీయంగా కూడా అధికార పక్షం, ప్రతిపక్షం ఒకరినొకరు మాటలు అనుకుంటున్నటువంటి తీరు ఏదైతే ఉందో ఆ తీరును బేస్ చేసుకొని ఇప్పుడు ఈయన ఈ వేదికగా మాట్లాడినటువంటి అంశాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ గతంలో కూడా చూసాము, పవన్ కళ్యాణ్ గారు తమిళనాడులో జరిగినటువంటి మురుగన్ మానాడు సభలో ఆయన అక్కడ ప్రసంగించినటువంటి తీరుపై కూడా అక్కడ అధికార పార్టీ నేతలంతా కూడా పవన్ కళ్యాణ్ మీద ఎంత సీరియస్ అయ్యారో మనందరికీ తెలిసిందే. ఒక అడ్వకేట్ కూడా ఆయన మీద అక్కడ క్రిమినల్ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. మతాలకు సంబంధించి, రాజకీయ కులాలకి సంబంధించి మాటలు రెచ్చగొట్టేలా ఉన్నాయి అనే కోణంలో కూడా ఆయన పైన తమిళనాడులో క్రిమినల్ కేసులు కూడా కొంతమంది అడ్వకేట్స్ పెట్టడం జరిగింది. అండ్ కొంతమంది సినీ సెలబ్రిటీలు కూడా ఈ అంశం పైన రెస్పాండ్ అవ్వడం జరిగింది. రాజకీయంగా మీరు ఏమైనా మాట్లాడుకోండి, బట్ మతాల్ని ఇందులోకి లాగొద్దు అన్నట్టుగా పలువురు కూడా పవన్ కళ్యాణ్ గారిని కౌంటర్ ఇచ్చినటువంటి తీరు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారు మరొక్కసారి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా డైలాగులకు సంబంధించినటువంటి అంశంలో భాగంగా తెర మీద కనిపిస్తున్నటువంటి అంశాలు మనకైతే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి మరి దీనిపైన ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఏ విధంగా రెస్పాండ్ అవుతాయి ఏంటి అనే దాని మీద ఇంకా స్పష్టత అయితే రాలేదు. చూద్దాం మరి.